హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్మై తెలుగు ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి ఈజీగా టీ టైమ్ స్నాక్స్ గోధుమ పిండితో ఎలా చేసుకోవాలో చూసేద్దాము. సో ఇక్కడ ముందైతే 2 కప్పులు గోధుమ పిండి తీసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ వాము వేసుకొని ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ నోటిఫికేషన్ వస్తాయి. ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి, 2 స్పూన్ల నెయ్యి వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకొని ఈ విధంగా పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని తీసుకొని ఈ విధంగా చిన్న బాల్స్ తీసుకొని వీలైనంత సన్నగా నూనెతోనే స్ప్రెడ్ చేసుకోవాలి. చపాతీలాగా ఒత్తుకోవాలి. చపాతీ కంటే ఇంకా సన్నగా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఇలా ఒత్తుకున్న చపాతీ మీద ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న గోధుమ పిండి నెయ్యి మిశ్రమాన్ని ఇలాగా చపాతీ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అంచులని ఇలాగా రోల్ చేసేసుకోవాలి చపాతీ మొత్తము. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని చిన్న చపాతీలా చేసుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా అంచుల్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మిగతా పిండిని కూడా ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరి హీట్ అవ్వకూడదు, మీడియం హీట్ లో ఉన్నప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోధుమ పిండి స్నాక్స్ ని వేసుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్ లో మాత్రమే పెట్టి వేయించుకోవాలి. ఇదే విధంగా 2 వైపులా వేయించుకోవాలి. ఫ్లేమ్ లో పెడితే ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటాయి. హై ఫ్లేమ్ లో పెడితే మాడిపోతాయి, లోపల వరకు సరిగా వేగవు. ఇలాగా లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకుంటే 2 వైపులా క్రిస్పీగా క్రంచీగా తయారవుతాయి. ఇలా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ప్లేట్ లో తీసేసుకుందాము. ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకుంటే 2-3 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ this video. Thank you.